దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శత్రువుల భయం ఎదుర్కొన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఎంతో ఆనందించేవాడు. దావీదు దేవుని మందసము యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఎంతో సంతోషంతో నాట్యం చేశాడు. నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అని కీర్తనలలో అనేక సార్లు రాశాడు. యేసుక్రీస్తుకు నీవు జన్మనివ్వబోతున్నావని దూత చెప్పినప్పుడు మరియ ఎంతో పరవశించిపోయింది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును అని ఆమె ఎంతో దేవునిని కొనియాడింది. దైవజనంగమా, సమాజంలో అందరూ పాపి అని పిలిచే చక్కయ్య ఇంటికి మన రక్షకుడైన యేసు వెళ్ళినప్పుడు అతను సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆ ఆనందము అతని జీవితాన్నే మార్చేసింది. ఐతోపీయుడైన నపుంసకుడు, ఇతను ఒక దేశపు అధికారి, రథం మీద వెళ్తూ ఉండగా లేఖనాలను చదువుతున్న ఇతనికి ఫిలిప్పు దేవుని వాక్యాన్ని వివరించాడు. బాప్తిసం పొందిన తర్వాత అతను ఎంతో సంతోషించుచు తన మార్గమునకు వెళ్ళెను అని బైబిల్ చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తులందరిలో ఉన్న సాధారణమైన అంశం ఏమిటంటే వారి ఆనందం సంపాదనలోను అధికారం వలన రాలేదు, దేవుని కృపను అనుభవించడం వలన వచ్చింది. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చే ఆనందం మనిషిని నిలబెడుతుంది. పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందంటే యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. అంటే ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు లోక సంబంధమైన వస్తువుల కంటే మిన్నైన ఆ ఆనందం లభిస్తుందని గమనించాలి. ఆనందం అనేది పరిస్థితుల మీద కాకుండా దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. గనుక పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆనందించు, వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆనందించు, ప్రార్థిస్తూ ఆనందించు. నీ దుఃఖ దినములు పోయి ఆనందంతో నింపబడుదువు గాక.